రాష్ట్ర వ్యాప్తంగా ఏ న్యూస్ ఛానల్ చూసినా ఏ దినపత్రిక తిరిగేసినా గుండా సురేఖ మంత్రి పదవి ఊస్ట్ గుండా సురేఖపై చర్య తీసుకోవాలి. అది చర్చ ముమ్మరంగా జరుగుతాం. అంటే గుండా సురేఖ బీసీ మహిళ అయినది కదా. గతంలో నాకు మంత్రి పదవి రాలేదు, నాకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఎట్లా చేస్తాడు, అధిష్టానం నాకు హామీ ఇచ్చింది, అధిష్టానం హామీ ఇచ్చినా కూడా నాకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడని ముఖ్యమంత్రి మీద ఆయన పరుష పదజాలంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే షోకాజ్ నోటీసు ఇవ్వలే. అసలు మళ్ళా ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోలే. సంజయ్ కోరలే, క్రమశిక్షణ కమిటీ అడగలేదు, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గారు అడగలేదు. మరి గతంలో జగ్గారెడ్డి గారు పైన ముఖ్యమంత్రి మీద ఎలాంటి షోకాజ్ నోటీసు లేవు. అంటే మేము ఒకటి మమ్మల్ని మేము అనుకుంటాం, పరాయాడంటేనే పరమాన్ని కాడికి వచ్చింది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. అంటే బీసీలు అంటే సులకన, ఓట్ చేసుకున్న కాడ బీసీలే కావాలి, సంపద సృష్టించే కాడ బీసీలే కావాలి, ఊడియం చేసుకున్న కాడ బీసీలే కావాలి, పల్లకి మోసుకున్న కాడ బీసీలే కావాలి. కానీ ఒక బీసీ మంత్రి పదవి రోగ బాధకిచ్చి ఆమెకి ఎలాంటి పవర్ లేకుండా చేస్తారు. గతంలో ఒక 4 నెలల క్రితం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే ప్లస్ మంత్రి పార్టీ శ్రీఆర్ గారిని ముఖ్యమంత్రి స్టేజీ మీదనే అన్నాడు, నీవు సర్పంచ్కి ఎక్కువ ఆయన సర్పంచ్ పదవి తీసుకోవాలి. అంటే ఒక బీసీ మంత్రి ముఖ్యమంత్రి పక్కన ఉంటే ఓర్వలాలం తరం ఉందాడ. కొండా సురేఖ బిడ్డ ప్రశ్నించింది, ఈ పరకాల నియోజకవర్గంలో మేము పోటీ చేస్తాం, మా బీసీలకు అవకాశం ఇవ్వాలి, మల్లమల్ల రెడ్డి నేనని అడిగింది. ఆమె వ్యక్తిగతం, మీ పార్టీ కార్యకర్త కాదంటున్నారు. కానప్పుడు మీరు పరువు నష్టం దావేయండి. సుస్మితా పటేల్ మీ పార్టీ కార్యకర్త కానప్పుడు, మీ పార్టీలో సభ్యత్వం లేనప్పుడు ఆమె మీద మీరు పరువు నష్టం దావేసుకొని ముఖ్యమంత్రి వల్ల మాట్లాడుతాయి. ఒక రాష్ట్ర మంత్రి, మహిళా మంత్రి కొండా సురేఖ గారి మీద ప్రచోడు నోరు చెప్తాడు, ఆమె మీద చర్యలు తీసుకోవాలంటే షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు ఆమె జవాబు కూడా చెప్పింది స్పష్టంగా, అయ్యా నా కూతురు మాట్లాడింది ఆమె వ్యక్తిగతము, నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆమె మాట్లాడిన మాటల వెనుక నా ప్రోత్సాహం లేదు, క్లియర్ కట్గా చెప్పేసినాక వదిలేసేయాలి. అల్లే అట్లా చెప్పినాక కూతురు మీద చర్య తీసుకొని మీ షోకాజ్ ఏం చేస్తారో చేసుకొని చట్టపరంగా ఆమె చట్టపరంగా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సో మంత్రులంతా మాజీ మంత్రులు మాట్లాడారు కదా. అసలు ముఖ్యమంత్రికి మైకి దొరికితే అసలు ప్రజాప్రతినిధి హోదానే మర్చిపోతున్నాడు. ప్రతిపక్ష నాయకుడు ఉంటున్నాడు ఆయన మీద, అందరినీ విచక్షణ రహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నేర్పిన భాషనే ఇతరులకు కప్పింది. కాబట్టి స్పష్టంగా బీసీ సంక్షేమ సంఘం, బీసీ జాగృతి సేన తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం, మర్యాదపూర్వకంగా కొండా సురేఖ గారికి ఇచ్చిన నోటీసులను వెంటనే వెంబడి తీసుకోవాలి. కొండా సురేఖ గారి మంత్రి పదవి జోలికి పోకూడదు. కొండా సురేఖ గారి మంత్రి పదవిని కనుక తొలగిస్తే రాష్ట్రం అగ్నికుండం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏమండి ముఖ్యమంత్రి గారు, మీ తమ్ముళ్ళు పూకం చేస్తూ ఉన్నారని మరి నడుస్తూ ఉంది, చర్చలు నడుస్తూ ఉన్నాయి, ఆరోపణలు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద పేపర్లో రాస్తూ ఉన్నారు, టీవీ ఛానల్లో వస్తూ ఉంది. మరి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్య మంత్రిగా మీరు ఎందుకు దర్యాప్తు కమిటీ వేస్తలేరు? ఒక కమిటీ అండి మీ తమ్ముల అవినీతి భాగవతం మీద. తమ్ముడు తనోడైనా ధర్మం ధర్మమే కాబట్టి మీ తమ్ముళ్ళ మీద వచ్చిన ఆరోపణల మీద ఫస్ట్ దృష్టి సారించండి. నిజంగానే రాజీనామా కొండా సురేఖ గారు చేయాల్సి వస్తే ఆమె ఎలాంటి తప్పు లేదు, ఆమె రాజీనామా చేయాలని అడగడం కూడా అనైతికమే. నిజాన్ని ఎవరైనా ఈ రాష్ట్రంలో రాజీనామా చేయాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఫీజులు ఏమంటే బకాయి నిధులు లేక విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టలే కారణమవుతున్నారు. బీసీ దళపతి 50 సంవత్సరాల ఉద్యమకారుడు 72 ఏళ్ల వయసులో రోడ్డు మీదకి వచ్చి పోరాడుతూ ఉన్నారు. విపక్ష పార్టీలు అయిన బీజేపీ కూడా ఉద్యమం చేస్తూ ఉంది, బీఆర్ఎస్ ఉద్యమం చేస్తూ ఉంది, బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ మీద ఉద్యమం చేస్తూ ఉంది. అంటే సీమ పుట్టినట్లు ఇదే ముఖ్యమంత్రికి. విద్యాశాఖను భ్రష్టు పట్టించుడు, 97 జీవో తీసుకొచ్చి పాలిటెక్నిక్ కాలేజీని అర్థం పట్టాలని చూస్తున్నాడు. 27 ఈ రాష్ట్రంలో ఉన్న 27 పాఠశాలలను కుదించి 4000 పాఠశాలలను చేసి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు చేసి కుట్ర వెళ్తా ఉన్నాడు. అంటే సగటు మధ్యతరగతి వెనుకబడిన కులాలకు చెందిన విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు దూరంగా పాఠశాలను ఏర్పాటు చేస్తే వాడు పాఠశాల పోలేక మా దూరంలో పశువులకు గడ్డేస్తాడు, పశువులు మేపుతాడు, పేడ తీయాలి, ఊడి ఏం చేయాలి, మళ్ళీ పునరావృతం కావాలి. మార్పు అని ఎన్నికలప్పుడు అన్నారు కదా, పాత మార్పు కోసమే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నిజంగా రాజీనామా చేయాలంటే నిజంగా అర్హుడు మీరే. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి అర్హుడు మీరే. 6 గ్యారంటీలు అమలు చేయనందుకు మీరు రాజీనామా చేయాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయనందుకు మీరు రాజీనామా చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకు రాజీనామా చేయాలి. మా 7వ గ్యారంటీ సామాజిక న్యాయం, మేము పాలకులను చేస్తామని మాయమాటలు చెప్పి బీసీల ఓట్లు దొప్పుకొని గద్దెనెక్కి బీసీల మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి గారే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయండి. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు అనవసరంగా బీసీ బిడ్డ కొండా సురేఖ గారు మంత్రి పదవికి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తామని హెచ్చరిస్తాము. జై బీసీ, జై బీసీ.